అందరికి మరణాత ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీలరకు శుభములు. దేవుని వాక్యము చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చితిని. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మీలరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుని వాక్యములో దేవుడు మనను నడిపించేవాడు. మన జీవితాల్లో ప్రతి కార్యము కూడా ఆయనచే మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, యెహోవా ఐగుప్తులో చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి ఆయన సేవకుడు మోషే యందు నమ్మకం ఉంచిరి. వాక్యంలో చూసినట్లయితే యెహోవా ఐగుప్తులో చేసిన గొప్ప కార్యాలు ఇశ్రాయేలు చూసినట్లుగా నిజమే. ఐగుప్తులకు దేవుడు మరి చూడండి, ఎన్నో ఐగుప్తు దేశంలో గొప్ప కార్యాలు చేసినప్పుడు ఎవరు చూచారంటే ఇశ్రాయేలు వారు చూచారు. నిజమే, ఆ ప్రజలందరూ చూచారు గనక వారు దేవునికి భయపడ్డారు, మోషేకి భయపడ్డారు, దేవుని స్తుతించుకుంటూ వచ్చారు. అందుకని ప్రతి వారు కూడా ఏ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలంటే మన జీవితాల్లో దేవుడి అద్భుత కార్యాలు చేశారో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలాగే 77వ కీర్తనలో కూడా 11వ వచనములో కూడా వ్రాయబడుతుంటారు, యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకుందును. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా మనసుకు తెచ్చుకుంటూ ఉండాలి. అలా ఎప్పుడైతే తెచ్చుకుంటుంటామో ఆయనను స్మరించుకోగలుగుతామో ధైర్యంగా ఉండగలుగుతుంటాం. అదే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక మాట కనబడుతుంది. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనము, నా ఆలోచనను నిలిచినను నా చింత యావత్తు నెరవేర్చుకుందును చెప్పుకొనిచున్నాను. ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేస్తున్నాను. పూర్వకాలం నుండి నేను ఇక జరగని వాటిని తెలియజేస్తున్నాను. జరగబోయే వాటిని దేవుడు తెలియజేస్తాడు, జరిగే వాటిని దేవుడు తెలియజేసేవాడుగా ఉన్నాడు కనుక ఈ దినము ఈ వాగ్దానాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నేటి వరకు నేను మీ కార్యాలు జరిగిస్తాను. దేవుడు నీ జీవితాల్లో ఏ కార్యములైతే జరిగిస్తున్నారో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిందాం. అటు దీవెన ప్రభువు మీలరు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దేవా, చదివిన వాక్యము ద్వారా దేవా నేటి వరకు నేను మీ కార్యం జరిగించి వచ్చిన మాటను బట్టి ప్రతి వారి జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్నాం. వాటన్నిటినీ నీవు జరిగించావని నమ్మి స్తుతిస్తూ ఈరోజు కూడా నాయన ప్రతి వారి పట్ల నీ కార్యం జరిగించావని నమ్మి వందిస్తూ ఈ దినం ఉద్యోగం, వ్యాపారం, కూలి పనులు, వ్యవసాయం అన్ని పనులపై నీ కృప ఉంచుము, దీవించుము. ప్రయాణంలో కూడా నీ కృప ఉంచుమని త్వరగా వచ్చుచున్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మరణాత. అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.